మెగాస్టార్ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా వాల్తేరు వీరయ్య. ఆ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ప్రారంభం కానున్న మరో చిత్రం త్వరలో ప్రారంభించబోతున్నారు. ఎప్పుడైతే బాబీ దర్శకత్వంలో చిరంజీవి గారు మరో చిత్రం చేయబోతున్నారనే సంగతి వార్త బయటకు వచ్చిందో, చిరంజీవిని అభిమానించే అభిమానులకు మాత్రం ఇది ఒక మంచి వార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య అద్భుతమైన ఘన విజయం సాధించింది కాబట్టి ప్రారంభించబోతున్న ఈ సినిమా పైన క్రేజ్ అనేది భారీ ఎత్తున పెరిగింది. చిరంజీవి గారిలో వింటేజ్ మాస్ బయటికి తీసిన ఈ సినిమాలో చిరంజీవి గారి యాక్షన్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, కామెడీ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, టోటల్ గా చిరంజీవి గారిని అన్ని విధాలుగా అద్భుతంగా చూపించడనే చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించడంతో ఈ సినిమా పైన క్రేజ్ అనేది బాగా పెరిగిందండి. అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు షేక్ చేసిందని చెప్పొచ్చు అనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభించబోతున్నారనేది ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తారు. మీరేం లేదండి, ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో రాబోతున్న తాజా చిత్రం మెగాస్టార్ చిరంజీవికి 158వ చిత్రం అన్నమాట. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఏప్రిల్ 11వ తారీఖు 2026న జరగాల్సి ఉంది. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రారంభోత్సవం అనేది కాస్తంత లేట్, అంటే కొద్దిగా వాయిదా పడాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రారంభోత్సవం 2026 ఏప్రిల్ 20వ తారీఖున ఈ ప్రారంభోత్సవం జరుగుతుందని ఒక సమాచారం అయితే ఉందన్నమాట. ఈ చిత్రం గురించి మరికొన్ని విశేషాలు ఏంటంటే, నిర్మాణ సంస్థ KBN ప్రొడక్షన్స్. అయితే ఈ సినిమాకి సంగీతం SS తమనట్టుగా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా నటీనటులు ఈ సినిమాకి హీరోయిన్ గా ప్రియమణి నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రీతి ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాల్తేరు వీరయ్య తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయండి. కథా నేపథ్యానికి వచ్చినట్లయితే ఇది ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా అని సమాచారం. ఇందులో చిరంజీవి మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. నటీనటులు ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటించే అవకాశం ఉంది. అలాగే మరో కీలక పాత్రలో యువ నటి అనస్వర రాజన్ పేరు వినిపిస్తుంది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయండి. ప్రస్తుతం చిరంజీవి గారి విశ్వంబర సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే విశ్వంబర షూటింగ్ మొత్తం కూడా పూర్తయింది. కానీ ఈ సినిమా గురించి కొన్ని కీలక విశేషాలు ఉన్నాయండి. కథా నేపథ్యంలో ఇది పంచభూతాల నేపథ్యంలో సాగే అద్భుతమైన కథతోని ఈ చిత్రం రూపొందిస్తున్నారన్నమాట. చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుంది. రొనాల్డ్ ఠాకూర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుందన్నమాట. సంగీతం ఆస్కార్ విజేత MM కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు మొత్తం పూర్తయిపోయింది. కానీ ఈ సినిమా అత్యద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో VFX పనులు దాదాపు పూర్తయిపోయినట్టే. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా ఈ చిత్రం విడుదల గురించి చెప్పాలంటే జూలై 10వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాకి సంబంధించిన టీం ఎప్పుడైతే ప్రకటిస్తారో అధికారికంగా ప్రకటన వస్తే తప్ప మనం నమ్మాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తూ ఉంటాయి, రిలీజ్ డేట్ గురించి కావచ్చు. ఈ సినిమాకి సంబంధించిన టీం ఎవరైనా ప్రకటిస్తే తప్ప ఆ డేటే మనం ఫిక్స్ చేసుకోవాల్సిందనమాట. అయితే బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఒక అద్భుతమైన స్టోరీ లైన్ తో చిరంజీవి గారిని చూపించాలన్న ఉద్దేశంతోనే బాబీ ఈ కథను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ కథ విన్న తర్వాత చిరంజీవి గారికి చాలా అద్భుతంగా అనిపించిందట. అందుకనే వెంటనే ఈ కథ విన్న తర్వాత ఓకే చేసేసిందట. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఇక చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ హిట్లతోని, బ్లాక్ బస్టర్ హిట్లతోని ఫ్యాన్స్ ని అలరించాలన్న ఉద్దేశంతోనే కథ విషయానికి వచ్చినట్లయితే ఆచితూచి 1-2 సార్లు ఆలోచించి కథలను ఎన్నుకుంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇలాంటి సినిమా విశేషాలు చెప్పాలంటే మా ఛానల్లో మరిన్ని వస్తూనే ఉంటాయి. కాబట్టి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేదేమి లేదు.
చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.